హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నా వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ చూపించినందుకు. ఇది గోవాలోని బ్యూటీ మాన్సూన్ టైంలో గోవా ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేం ప్లేసెస్ చూడాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తూ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ గోవా జర్నీ పార్ట్ 1 వీడియో అయితే చూడండి. మీకు గోవాకి ట్రిప్ ప్లాన్ ఎలా చేసుకోవాలన్నది క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మాన్సూన్ టైంలో గోవా ఎంత అద్భుతంగా ఉంటుంది అని. ఈ మాన్సూన్ బ్యూటీని చూపించడం కోసం నేను తిరిగిన కొన్ని ప్లేసెస్ వీడియోస్ అన్నీ ఈ వీడియోలో క్యాప్చర్ చేసి పెట్టాను. ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ బిగిన్ ద షో. ఇప్పుడు చూపించబోయే ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడం కోసం మీరు 8 to 5 మధ్యలో ప్లాన్ చేసుకోండి. బికాజ్ 5 తర్వాత వ్యూస్ ఏమీ కనపడవు. మీరు ఇప్పుడు చూస్తోంది గోవాలో కేరీ ఫుట్ బ్రిడ్జ్. ఇది కేలంగూట్ నుంచి దగ్గరగా 40 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉంటుంది. మాన్సూన్ టైంలో ఇక్కడికి వస్తే దీని బ్యూటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. అసలు చూడండి, అవి దూరంగా కొండలు, అలాగే ఈ రోడ్డు చుట్టూ కొబ్బరి చెట్లు, ప్లస్ ఇటు సైడ్ చూడండి డిఫరెంట్ చెట్లు అవన్నీ ఉన్నాయి. భలే ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. ఒక్కసారి నా మాన్సూన్ టైంలో రావాలి. మీరు ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జ్ వాకింగ్ వే బ్రిడ్జ్. దీని మీద ఏ వెహికల్స్ వెళ్ళవు. అండ్ మీరు ఏదైతే నడుస్తున్నారో ఈ పాత్ కింద వాటర్ ఫ్లో అవుతుంటుంది. కింద అంటే ఎర్త్ మీద కాదు. ఇప్పుడు మీరు నడుస్తున్న లేయర్ ఏదైతే ఉందో అది పైన లేయర్. ఇదే బ్రిడ్జ్ మీద ఇంకొక లేయర్ ఉంది. ఆ లేయర్లోంచి వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ వాటర్ సెపరేటు, అలాగే కింద ఫ్లో అయ్యే వాటర్ సెపరేటు, రెండు డిఫరెంట్. ఆ ఎక్స్పీరియన్స్ మీకు చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ పైనుంచి చూస్తే మాన్సూన్ టైంలో ఆ మధ్యలో ఫ్లో అయ్యే వాటర్ స్ట్రీము, చుట్టూ ఉండే ట్రీస్, ఆ బ్యూటీ ఏదైతే ఉందో అది మాటల్లో అయితే వర్ణించలేము. సో మిగిలిన ప్లేసెస్ ఎన్ని విజిట్ చేసినా చేయకపోయినా మాన్సూన్ టైంలో మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ కావద్దు. యూ విల్ రిగ్రెట్ ఇట్. ఈ కేరీ ఫుట్ బ్రిడ్జ్కి వెళ్ళే దారి లాస్ట్ ఒక 5 కిలోమీటర్స్ మాత్రం కొంచెం సింగిల్ వేలా ఉంటుంది. స్లోగా డ్రైవ్ చేసుకుని వెళ్ళండి, బట్ రూట్ విల్ బీ గుడ్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం 15 minutes to 30 minutes స్పెండ్ చేస్తే సరిపోతుంది.
ఈ ప్లేస్లో ఉన్న అందాలన్నీ కవర్ చేసేచ్చు ఆ టైంలో. దట్స్ ఇట్ గైస్ అబౌట్ కేరీ ఫుట్ బ్రిడ్జ్. నచ్చింది కదా మాన్సూన్ టైంలో ఈ చుట్టుపక్కల వాతావరణం అండ్ ఈ బ్రిడ్జ్. లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి ఒక వాటర్ ఫాల్ ఉన్న ప్లేస్. ఈ ఏరియా పేరు అర్వాలెం అండ్ ఇక్కడున్న వాటర్ ఫాల్ పేరు అర్వాలెం వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ బ్యూటీ అది మీకు చూపిస్తాను. అండ్ ఈ రైట్ సైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక శివాలయం. ఈ వాటర్ ఫాల్ పక్కనే ఈ శివాలయం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వాటర్ ఫాల్తో పాటు కుదిరితే దీన్ని కూడా విజిట్ చేయండి ఒకసారి. నేను మీకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూపించబోతున్నాను. గోవాలో క్యాలంగుట్ బీచ్ దగ్గర నుంచి దగ్గర 35 to 40 కిలోమీటర్స్ వస్తుంది ఈ వాటర్ ఫాల్ డిస్టెన్స్. మాన్సూన్ సీజన్లో వస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి వ్యూస్, అస్సలు మిస్ అవ్వద్దు. అర్వాలెం వాటర్ ఫాల్స్, most beautiful waterfall near Goa. Don't miss it in monsoon season. ఈ వాటర్ ఫాల్ బ్యూటీని ఇంత స్వింగ్లో చూడాలి అంటే ఖచ్చితంగా మీరు మాన్సూన్ సీజన్లోనే విజిట్ చేయాలి. ఎస్పెషల్లీ బిట్వీన్ జూలై అండ్ ఆగస్ట్ ఎండింగ్ దాటిన తర్వాత కూడా మేబీ రైన్స్ పడితే ఇంత స్వింగ్ ఉండొచ్చు. అది మన కంప్లీట్ అదృష్టం బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఆ అర్వాలెం వాటర్ ఫాల్ పక్కన ఉన్న శివాలయం, రుద్రేశ్వర దేవాలయం. చక్కగా లోపల శివలింగం అది ఉంటుంది. మంచి శాస్త్రీయంగానే పూజలు అవి నిర్వర్తిస్తూ ఉంటారు. చక్కగా వెళ్ళి దండం పెట్టుకోండి. అంతరాలయ నియమాలను గౌరవించి లోపల ఎక్కడ వీడియోలు అవి తీయలేదు, ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే చూపించాను. ఈ అర్వాలెం వాటర్ ఫాల్ అండ్ రుద్రేశ్వర దేవాలయం ఈ రెండు చూడడానికి మనకి 30 minutes నుంచి 1 hour టైం అయితే కావాలి. చక్కగా
ఆ టైం ప్లాన్ చేసుకుని వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ అర్వాలం కేవ్స్. ఇది అర్వాలం వాటర్ ఫాల్కి కొంచెం దూరంలోనే ఉంటుంది, 500 మీటర్స్ కూడా ఉండదు మోస్ట్లీ. చిన్న కేవ్స్ ఇలాగా ఒక కొండలో చెక్కినట్టు ఉంటాయి, చాలా బాగుంటాయి. దారిలోనే విజిట్ చేయండి ఈ ప్లేస్ కూడా. So this is about Arvalam waterfall, Rudreshwara Devalaya and Arvalam caves. I hope you have enjoyed this part. Let's go to next part. మనం ఇప్పుడు చూడబోతున్నాం పారా కోకోనట్ ట్రీ రోడ్. ఇది చాలా మూవీస్లో అయితే వాడుతూ ఉంటారు. జస్ట్ ఒక సింపుల్ రోడ్డు, 2 కోకోనట్ ట్రీస్, 2 కాదు చాలా కోకోనట్ ట్రీస్ మధ్యలో అయితే ఉంటుంది. చాలా పాపులర్ అయిపోయింది అనమాట. ఇలా సినిమాల్లో చూపించి సింపుల్ రోడ్డు ఇక్కడికి వచ్చి ఫోటోషూట్లు అవి ఇవి తెగ చేసుకుంటూ ఉంటుంటారు జనాలు. చూడండి, ఈ ప్లేస్ పేరు వచ్చేసి పారా కోకోనట్ ట్రీ రోడ్. ఇది క్యాలంగూట్కి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సింపుల్ రోడ్ కోకోనట్ ట్రీస్ మధ్యలో ఉంటుంది. ఇట్ బికేమ్ ఫేమస్. షూటింగ్స్ అవి బాగా జరగడం వల్ల బాగా ఫేమస్ అయ్యింది, అది కూడా రీసెంట్గానే. నేను ఇంతకుముందు చాలాసార్లు గోవా విజిట్ చేసినప్పుడు ఈ దారిలో ఇంతమంది జనాలు ఆగి రీల్స్ కానీ ఫోటోషూట్ కానీ ఎప్పుడు చేసుకునేవారు కాదు. ఈ మధ్యన బాగా పాపులర్ అయింది. అంటే ఎక్కువ మూవీల్లో వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి. మేబీ అబ్జర్వ్ చేస్తే చాలా మూవీస్లో వాటిలో అయితే కనబడుతూ ఉంటుంది.
ఈ పారా కోకోనట్ ట్రీ రోడ్లోనే ఒక సైడ్కి ఒక చిన్న పార్క్ లాంటిది ఉంటుంది. ఒక థీమ్ పార్క్ లాగా బర్డ్స్ స్పీషీస్ అవన్నీ చూపిస్తూ చిన్నపిల్లలకి ఫోటోషూట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు నచ్చితే లోపలికి వెళ్ళి చక్కగా ఫొటోస్ అవి తీసుకుని మెమరీస్ క్రియేట్ చేసుకోండి. So this is about Para Coconut Tree Road. I hope you have enjoyed it. ఇక్కడ జస్ట్ 15 minutes టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. ఇప్పుడు మనం చూడబోతున్నాం బొటానికల్ గార్డెన్ కమ్ ఎకో రిక్రియేషనల్ పార్క్. అలాగే ఇక్కడ ఒక మంచి డ్యామ్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో మినిమం 2 hours స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఈ రీజియన్కి వచ్చి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయడం. చుట్టూ గార్డెన్, గ్రీనరీ, పార్క్ బ్యూటీ, అలాగే ముందుకెళ్తే ఒక డ్యామ్ ఉంటుంది. దాని బ్యూటీ అయితే అస్సలు మాటలో చెప్పలేం. చూపిస్తాను రండి. మీకు ఇప్పుడు ఒక కొత్త డ్యామ్ ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. బేసిక్గా డ్యామ్స్ అంటే మనకి వాటర్ స్పిల్లింగ్ అనేది పైనుంచి కింద దాకా పడుతూ ఉంటుంది. ఇక్కడ వెరైటీ ఆఫ్ యాంగిల్లో వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. వాటర్ ఎగ్జిట్ ఎలా ఉంటుందంటే ఒక హోల్లా ఉండి ఆ హోల్లో పడి హోల్ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది వాటర్. అది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. గోవాలో ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. దీన్ని సల్లాలిం డ్యామ్ అని పిలుస్తారు. మాన్సూన్ సీజన్లో మస్ట్ విజిట్ ప్లేస్, అస్సలు మిస్ కావద్దు. ఈ డ్యామ్కి నాట్ ఓన్లీ మాన్సూన్ ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే మాన్సూన్లో వస్తే దీని బ్యూటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ క్లౌడ్స్ కానీ, ఆ వ్యూస్ కానీ, ఇవన్నీ అయితే అసలు ఒక డిఫరెంట్ వైబ్. చెప్పాను కదా ఒక 2 hours అని చెప్పి. చాలాసార్లు ఎలా అనిపిస్తుంది అంటే 2 hours కాదు, రోజంతా ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మీరు మాన్సూన్లో వస్తే.
సో దిస్ ఈస్ ద యూనిక్ థింగ్ అబౌట్ దిస్ సలెలం డ్యామ్. అలా వాటర్ ఒక హోల్లోకి వెళ్ళి అక్కడి నుంచి బయటకి అదర్ సైడ్ నుంచి వస్తుంది. దీన్ని డక్ స్పిల్ బే అని పిలుస్తారు ఇక్కడ, ఆ టైప్ ఆఫ్ వాటర్ ఫ్లోని. అలా వాటర్ అలా హోల్లో పడి పైకి లేచే షవర్స్, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూడాలంటే మీరు ఖచ్చితంగా మాన్సూన్ సీజన్లో వస్తే మాత్రమే చూడగలరు. వేరే సీజన్లో ఇంత ఫ్లో ఉండకపోవచ్చు. ఆల్సో వాటర్ కూడా దానిపై నుంచి కింద పడకపోవచ్చు బికాస్ ఆఫ్ లెస్ వాటర్ ఫ్లో. ఇది అదర్ సైడ్ ఆఫ్ ద వాటర్. సో అక్కడ హోల్లోకి ఎక్కడైతే వాటర్ వెళ్ళిందో ఆ వాటర్ అంతా ఇటు సైడ్ నుంచి బయటకు వస్తుంది. అండ్ చుట్టుపక్కల ప్రకృతి ఇదంతా చూస్తే మీకంతా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ మాన్సూన్. మనం సైడ్ వ్యూ మాత్రమే క్యాప్చర్ చేయగలం ఫొటోస్లో అండ్ వీడియోస్లో. ఫ్రంట్ వ్యూని క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే ఆ ప్లేస్ రిస్ట్రిక్టెడ్. ఆ ప్లేస్కి వెళ్తే పోలీసులు తిడతారు, అలాగే అక్కడికి వెళ్ళినా అక్కడ కెమెరా ఓపెన్ చేసినా కూడా తిడతారు. సో ఒక యూనిక్ డ్యామ్ ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటే ఇక్కడికి మాన్సూన్ టైంలో రండి. డోంట్ మిస్ ఇట్. అలాగే ఇక్కడ బొటానికల్ గార్డెన్ అది ఉంటుంది. చాలా డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. చిన్నపిల్లలకి ఇలా రీక్రియేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వాటికి అకార్డింగ్గా టైం అయితే సెట్ చేసుకుని రండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బొటానికల్ గార్డెన్, అలాగే సలెలం డ్యామ్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు మాన్సూన్లో నచ్చింది అని అనుకుంటున్నాను. సో
లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి తాండీ సుర్లా. పేరు విచిత్రంగా ఉంది కదా, రూట్ కూడా అంతే విచిత్రంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక్కడ తాండీ సుర్లా మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. 13th సెంచరీలో కట్టింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టెంపుల్తో పాటు గోవాలో ఫేమస్ అయిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ తాండీ సుర్లా వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచే ట్రెక్ చేసుకుని వెళ్తారు. ఈ ప్రదేశం కూడా ప్రకృతి మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో వస్తే ఇక్కడ ఉన్న ప్రకృతి రమణీయత కూడా మాటల్లో వర్ణించలేనిది. ఖచ్చితంగా ఒక్కసారైన కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. వీడియోలో మీరు చూడబోతున్నారు తాండీ సుర్లా మహాదేవ్ టెంపుల్. ఇది 13th సెంచరీలో అయితే కట్టారు. ఇది కదంబ డైనస్టీ వాళ్ళు కట్టారు. అందుకని ఈ పర్టికులర్ శివుడు టెంపుల్ని కదంబ శ్రీ మహాదేవ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ రూట్ ఏదైతే ఉందో, ఈ టెంపుల్కి వచ్చే రూట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీన్ రూట్, అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ మాన్సూన్లో అయితే రండి. ఎలా ఉంటుందంటే ఒక హట్లా ఉంటాయి చెట్లన్నీ, మధ్యలో బ్యూటిఫుల్ రోడ్డు, ఎక్కడ గతుకులు కానీ ఏమి ఉండవు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ గుడి దగ్గర నుంచి మీకు 5 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుని వెళ్తే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంటుంది. దాన్ని తాండీ సుర్లా వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. గోవాలో ఉన్న ఫేమస్ వాటర్ ఫాల్స్ దూద్ సాగర్ ఒకటి. అలాగే దూద్ సాగర్తో పాటు ఈ టెంపుల్ వెనకాల నుంచి ట్రెక్ చేసుకుని వెళ్ళినప్పుడు వచ్చే వాటర్ ఫాల్ ఏదైతే ఉందో తాండీ సుర్లా వాటర్ ఫాల్, అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టెంపుల్ వెనకాల నుంచి ట్రెక్ చేసుకుని మనం వాటర్ ఫాల్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా అలా ఏర్పడింది తప్ప ప్రత్యేకంగా దానికోసం రోడ్ ఏమి వేయలేదు. చిన్న ఫారెస్ట్ల మధ్యలోంచి అది వెళ్ళాలి. మీడియం లెవెల్ ట్రెక్, ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఈ వాటర్ ఫాల్ ట్రెక్ కనుక వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. 10 లోపల అలా రావడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ట్రెక్. అలాగే మధ్యలో వాటర్ స్ట్రీమ్స్ అవి దాటుకుంటూ వెళ్ళాలి. మంచి ఫారెస్ట్ ట్రైల్స్ అవి దాటుకుంటూ వెళ్ళాలి. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారినా చేసి చూడాలి. ఓకే, టెంపుల్ ఎంట్రీ దగ్గర నుంచే ఇలా సైడ్ రూట్లో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తారు. కాకపోతే మీరు వచ్చిన టైంలో ఆ వాటర్ ఫాల్కి ఎంట్రీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి క్లోజ్ చేస్తుంటారు, హెవీ రైన్స్ అవి ఉన్నప్పుడు. పాత్లో హెవీ స్ట్రీమ్స్ అవి ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఫ్లో అయ్యే వాటర్ ఏదైతే ఉందో అది ఆ తాండీ సుర్లా వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్. ఇది గుడి పక్క నుంచి వచ్చి అలాగే గుడి ఎంట్రన్స్లో బ్రిడ్జ్ కింద నుంచి అలా పైకి వేరే చోటకు వెళ్ళిపోతుంది.
ఇదే తామ్డి సుర్లా మహాదేవ్ టెంపుల్. 13th సెంచరీలో కట్టారు. గోవాలో ఉన్న ఓల్డెస్ట్ టెంపుల్స్లో ఇది మెయిన్. అస్సలు మిస్ కావద్దు. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో వస్తే దీని దగ్గర ఉన్న బ్యూటీ డబుల్ ట్రిపుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి నా కళ్ళతో చూడాల్సిందే. సో ఇది తామ్డి సుర్లా మహాదేవ్ టెంపుల్ అండ్ సరౌండింగ్స్ మాన్సూన్ బ్యూటీ. ఐ హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. గోవాలో జస్ట్ బీచెస్ మాత్రమే కాదు, అలాగే కొండలు మాత్రమే కాదు, అలాగే నైట్ లైఫ్ మాత్రమే కాదు, టెంపుల్స్ కూడా చాలా ఫేమస్. పోండా అనే ఏరియా, ఎస్పెషల్లీ సౌత్ గోవాలో వాటిల్లో పోండా అనే ఏరియాలో, మార్దోల్ అనే ఏరియాలో, వెర్నా అనే ఏరియాలో చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని టెంపుల్స్ అయితే చూద్దాం రండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం మంగేషి టెంపుల్. గోవాలో ఉన్న మోస్ట్ ఫేమస్ శివ టెంపుల్. గోవాలో కనుక మీకు టెంపుల్స్ ఏవైనా చూడాలి అని అనిపిస్తే ఈ టెంపుల్ని అస్సలు మిస్ కావద్దు. ఈ మంగేషి టెంపుల్
పోండా అనే రీజియన్లో ఉంటుంది, సౌత్ గోవాలో. అలాగే ఇదే సౌత్ గోవాలో పోండా రీజియన్లో శాంతా దుర్గాదేవి అనే టెంపుల్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్, చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. ఇది కూడా చాలా బాగుంటుంది. మంగేషి టెంపుల్ ఎంత ఫేమస్సో గోవాలో, అలాగే ఈ మహాలస నారాయణి అనే టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ మహావిష్ణువు మోహిని అవతారంలో దర్శనమిస్తున్నట్టు ఉంటుంది విగ్రహం. అదిని చాలా బాగుంటుంది. ఈ మహాలస నారాయణి టెంపుల్ మర్దోల్ అనే ఏరియాలో ఉంటుంది. అలాగే ఇంకొక టెంపుల్ కూడా బెర్నా అనే ఏరియాలో ఉంటుంది. టైం ఉంటే రెండింటిని దర్శించండి. రెండు టెంపుల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. గోవాలో ఆ మంగేషి టెంపుల్, ఈ మహాలస నారాయణ టెంపుల్ అస్సలు మిస్ కావద్దు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే గోవా, ఎస్పెషల్లీ సౌత్ గోవా రీజియన్లో చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉంటాయి. మీకు చూడాలనిపిస్తే ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియో ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా చూసినందుకు. దిస్ ఈజ్ అబౌట్ గోవాస్ మాన్సూన్ బ్యూటీ అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ టెంపుల్స్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.